నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. పవన్ కళ్యాణ్ తెలుగుదేశం పార్టీ ముష్టి వేసినట్టుగా వేస్తే మహదానందంగా స్వీకరించిన 24 సీట్ల గురించి సంబరపడిపోతున్నారు. 24 సీట్లు తీసుకోవడం అనేదే ఒక అద్భుతం అన్నట్టుగా కవరింగ్ చేస్తున్నారు. జెండా సభలో కూడా ఆయన ఆ తరహా మాటలు వల్లెవేయడం విశేషం. ఆయన 24 సీట్లు మాత్రమే తీసుకున్నందుకు ఒకవైపు పార్టీ నాయకులు, కార్యకర్తలంతా ఆగ్రహోదగ్రులై ఉడికిపోతుండగా, వైఎస్ఆర్సీపీ నాయకులు ఎద్దేవా చేస్తుండగా సభలో కవరింగ్ చేసుకోవడానికి ఆయన ప్రయత్నించారు. గాయత్రి మంత్రం కూడా 24 అక్షరాలే అంటూ పవన్ కళ్యాణ్ సమర్థించుకున్నారు. హిందువులు ఆధ్యాత్మికంగా గాయత్రి మంత్రాన్ని ఎంత విశిష్టంగా భావిస్తారో తనకు దక్కిన సీట్లు అంత విలువైనవని ఆయన భావం కాబోలు. అయితే ఇక్కడ ప్రజలకు అనేక సందేహాలు తలెత్తుతున్నాయి. కాపు కులానికి చెందిన పవన్ కళ్యాణ్కు బ్రాహ్మణం మీద మోజు ఎక్కువ ఉన్నవేమో. తాను జంధ్యం వేసుకుంటానని, నిత్యం గాయత్రి చదువుతానని ఆయన గతంలో వెల్లడించారు. అబ్రాహ్మణులు గాయత్రి చదవకూడదని రూలేం కాదు గాని చదవటంలో దాని పట్ల కాస్త గౌరవం, అవగాహన కూడా పెంచుకోవాలని అనుకోవటం తప్పు కాదు. తన కులం నిర్దేశించిన నియమం కాకపోయినప్పటికీ భక్తితో, గౌరవంతో పనిగట్టుకుని రోజూ గాయత్రి చదివే పవన్ కళ్యాణ్ ఆ మంత్రంలో కనీసం ఎన్ని అక్షరాలున్నాయో తెలుసుకోకపోతే ఎలాగా? చదివే అందరికీ అక్షరాల లెక్క తెలియాలని రూలేం లేదు. తెలుసుకోకుండా ఎన్ని అక్షరాలు ఉన్నాయంటూ సభా వేదిక మీద నుంచి ప్రకటిస్తే ఎలాగా? గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయంటూ పవన్ చెప్పిన మాటలు ఇప్పుడు ఆయన అజ్ఞానాన్ని బయటపెడుతున్నాయి. 24 ఏంటి అంటా ఉన్నారు. విశ్వామిత్రుడు, బ్రహ్మర్షి విశ్వామిత్రుడు బ్రహ్మ పదానికి వెళ్ళడానికి కూడా 24తోనే. గాయత్రి మంత్రం 24 అక్షరాలు. అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని. అంకెలు లెక్క పెట్టదని చెప్పండి ఎవరిని. పవన్ కళ్యాణ్ ఎవరూ రాసిచ్చిన స్క్రిప్ట్ నే చదువుతాడని అందరూ అంటూ ఉంటారు. చదవడం రూపంలో చాలాసార్లు బయటపడడు గాని ఎవరో రాసిన స్క్రిప్టును బట్టి పట్టుకుని వచ్చి అప్పగిస్తాడని మాత్రం చాలాసార్లు దొరికిపోతుంటాడు. కనీసం తనకు ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్లో గాయత్రి మంత్రంలో 24 అక్షరాలు ఉంటాయని ఉన్నప్పుడు తాను స్వయంగా ఒకసారి ఆ మంత్రాన్ని చెక్ చేసుకుని ఉండాల్సిందే. ఓం భూర్భువస్వః తత్సర్వితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అనేది గాయత్రి మంత్రం. ఇందులో ఎలా లెక్క పెట్టినా కనీసం 29 అక్షరాలు ఉంటాయి. మరి గాయత్రిలో 24 అక్షరాలు ఉంటాయి. జనసేనకు 24 సీట్లు దక్కాయి. ఆ మంత్రం స్థాయి పవర్ఫుల్గా మేము ఉన్నాం అని వేదిక మీద గప్పాలు కొట్టుకున్న పవన్ కళ్యాణ్కు గాయత్రిలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో తెలియదా? పోనీ ఆయనకు తెలియదు, ఎవడో స్క్రిప్ట్ రాశాడని అనుకుందాం, వాడికి కూడా తెలియదా? అంత అజ్ఞానులతో స్క్రిప్ట్లు రాయించుకునే వాటిని వల్లెవేసి ఊగిపోతూ మాట్లాడేసి పవన్ కళ్యాణ్ ఏం సాధించాలని అనుకున్నారు? అయితే పవన్ కళ్యాణ్ కానీ ఆయన స్క్రిప్ట్ రచయిత గాని ఇలా పొరబడటానికి ప్రజలకు అంత జ్ఞానం ఎక్కడుందిలే, వాళ్ళు మన మాటలు వింటారు తప్ప మన తప్పును గుర్తించేది ఏముందిలే అనే అహంకారంతో గాని 24 అక్షరాలే అని తేల్చడానికి ఒక కారణం ఉండొచ్చు. గాయత్రిని చతుర్వింశతి గాయత్రి అంటారు. అంటే దాని అర్థం గాయత్రిలో 24 అక్షరాలు ఉంటాయని కాదు, ఆ మంత్రంలోని 24 అక్షరాలతో పాటు 24 దేవతామూర్తుల శక్తి అంతర్గతంగా ఉంటుందని చెబుతారు. అయితే ఆ 24 అక్షరాలను దేవతామూర్తులతో ఉండే సంబంధాన్ని తెలియచేయటం అనేది తత్సవితుర్వరేణ్యం నుంచి ప్రారంభమవుతుంది. అక్కడ ప్రారంభిస్తే మంత్రంలో ఉండేది 24 అక్షరాలు మాత్రమే. కానీ అది పూర్తి మంత్రం కాదు కదా. దానికి ముందు ఓం భూర్భువ స్వాహ అనే వాక్యం ఉంటుంది. ప్రధానమైన మంత్రంలో అది భాగం కాదని, దానిని ఇగ్నోర్ చేయవచ్చునని దబాయించడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే ఓం భూర్భువ స్వహ అనే దానికి అర్థం సత్స్వరూపుడు, ఉనికి కలవాడు, చిత్ స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, ఆనంద స్వరూపుడు, దుఃఖరహితుడు అయిన సర్వరక్షకుడు పరమేశ్వరుడు అని. ఆ తర్వాత తత్ అనగానే అలాంటి లక్షణాలతో కూడిన అని రెండో వాక్యం మొదలవుతుంది. అలాంటప్పుడు మంత్రంలోని మొదటి పంక్తిని ఇగ్నోర్ చేయటం సాధ్యం కాదు. గాయత్రికి చతుర్వింశతి గాయత్రి అని పేరు ఉండవచ్చు, కానీ ఆ మంత్రంలో 24 అక్షరాలు మాత్రమే ఉంటాయనేది తప్పు. వాల్మీకి మహర్షి ప్రతి 1000 శ్లోకాలకు మొదట ఒక్కొక్క గాయత్రి మంత్రాక్షరాన్ని చేర్చి 24 అక్షరాలతో 24,000 శ్లోకాల రామాయణం రాశారని చెబుతారు. దానిని సాకుగా చూపి గాయత్రి మంత్రంలో 24 అక్షరాలే ఉంటాయనడం తప్పు. గాయత్రి మంత్రం
24 అక్షరాలు. తెలుగుదేశం విధిలించిన సీట్లను పుచ్చుకుంటూ తన గతిలేనితనాన్ని అవమాన భారాన్ని కప్పుపుచ్చుకోవడానికి గాయత్రి మంత్రాన్ని అడ్డుపెట్టుకుని అక్షరాలతో పోల్చడం పవన్ కళ్యాణ్కు పద్ధతి కాదు. ఈ వ్యవహారం గాయత్రి అని పిలుచుకునే యజ్ఞోపవీతాన్ని అడ్డుపెట్టుకుని అప్పులు ఎగ్గొట్టడానికి ప్రమాణాలు చేసే గురజాడవారి కన్యాశుల్కం హీరో గిరీశాన్ని గుర్తుకు తెచ్చేలా ఉంది. ఇది వాళ్ళ బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.